వలభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కృష్ణలంక పిఎస్ లో విచారణ జరగనుంది. తొలి రోజు 2.5 గంటల పాటు విచారణ జరగగా కొన్ని ప్రశ్నలకు జవాబులు, మరికొన్ని దాటవేత వేశారు. వంశీతో పాటు A7 లక్ష్మీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ విచారణ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక ఈ రోజు వల్లభనేని వంశీని రెండో రోజు కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం, బెదిరించిన వ్యవహారంలో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటే పోలీసులు SC/ST కోర్టు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 3 రోజుల పాటు నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకోవచ్చు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న తొలి రోజు కావటం, అదేవిధంగా రిమాండ్ కూడా ముగియడంతో వర్చువల్ విధానంలో అతన్ని కోర్టులో హాజరుపరిచి మార్చి 11 వరకు కూడా రిమాండ్ పొడిగించిన తర్వాత 11 గంటల తర్వాత ఈ జైలు నుంచి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ చేశారు. దాంతో దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కాలయాపన జరిగిపోవడం, ఒక పూటంతా కూడా పోయింది. కేవలం 2.5 గంటలు మాత్రమే వంశీని నిన్న విచారించే అవకాశం పోలీసులకు వచ్చింది. అయితే ఈ 2.5 గంటల సమయంలో కూడా చాలా అంశాలకు గుర్తులేదు, మర్చిపోయారు అనే విధంగా కూడా కొన్ని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. మరికొన్ని అంశాలకు మాత్రం తనకు గుర్తున్నంత వరకు చెప్పానని కూడా పోలీసులు సమాధానం ఇచ్చినట్టు చెప్తున్నారు. అయితే ప్రధానంగా వంశీని అరెస్ట్ చేసే సమయంలో అదృశ్యమైన సెల్ ఫోన్కు సంబంధించి కూడా పదే అడిగినప్పటికి కూడా అంత ముందు రోజు నుంచి కూడా తన ఫోన్ కనిపించడం లేదు, నాకు తెలియదు అని కూడా చెప్పినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక సత్యవర్ధనకు సంబంధించి ఎవరెవరిని ఏ విధంగా వినియోగించారు, ఎవరెవరిని ఏ పనులు అప్పచెప్పారు, బెదిరించేదానికి కొంతమందిని, కిడ్నాప్ చేయడానికి మరికొంతమందిని, ఇట్లా వారితో ఏమేమి చర్చించారనే అంశాలపై కూడా కొన్ని సాక్ష్యాధారాలు కూడా. ఎందుకంటే హైదరాబాద్లో ఒక లిఫ్ట్లో సత్యవర్ధను, వల్లభనేని వంశీ ఒకే లిఫ్ట్లో ఉన్న దృశ్యాన్ని కూడా పోలీసులు సేకరించారు. అదేవిధంగా కారులో అతను తీసుకువెళ్తున్నట్టు, అతని అనుయాయుల సమక్షంలో సత్యవర్ధన్ తీసుకువెళ్తున్నట్టు కూడా పోలీసులు కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా సేకరించారు. ఈ ఆధారంగా కూడా వంశీని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి అతను సత్యవర్ధన్ తనకు తెలీదు, లిఫ్ట్లో పక్కన మాత్రమే ఉన్నాడని కూడా వంశీ సమాధానం చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ కిడ్నాప్కు సంబంధించి కావచ్చు, బెదిరింపులకు సంబంధించి కూడా తన అనుయాయులు చేసినట్టు కూడా తనకు తెలియదని, వారు ఎందుకు తీసుకెళ్లారో కూడా తనకు సంబంధం లేదని కూడా పదే చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం జిల్లా జైలు నుంచి కూడా 10ంటికల్లా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి మరి కొద్దిసేపటి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మరోసారి ఈరోజు విచారిస్తారు. ఈ రోజు విచారణలో కొన్ని అంశాలకైనా వంశీ స్పందిస్తారని కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.